వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం అయినప్పటికీ, వాచ్ ఖరీదైనప్పటికీ నేను కొన్నాను, అతడు ముసలివాడైనప్పటికీ ఆరోగ్యంగా ఉంటాడు, ఉన్నప్పటికీ నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్కూల్కి వెళ్ళాను, ఎగ్జామ్ కష్టంగా ఉన్నప్పటికీ నేను బాగా రాశాను. ఇలాంటి సెంటెన్సెస్ని హిందీ అండ్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడొచ్చో నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్లో వీటిని దో, ఆల్దో, ఈవెన్ దో అని అంటాము. ఈ మూడింటిని సబార్డినేట్ కంజంక్షన్స్ అని అంటాము. వీటన్నింటికి ఒకటే మీనింగ్, అయినప్పటికీ, ఉన్నప్పటికీ, అయినా సరే ఇలాంటి అర్థమే వస్తుంది. కాకపోతే చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందీలో హాలాంకి, యద్యపి, భలేహి అని అంటాము. ఇవి రెండు ఆపోజిట్ సెంటెన్సెస్ని కలుపుతాయి. ఆల్దో మరియు దో రెండు అయితే, అయినప్పటికీ, ఉన్నప్పటికీ, అయినా సరే, ఉన్నా సరే అనే అర్థాన్నే ఇస్తాయి. కానీ ఆల్దోని ఫార్మల్ సిచ్యుయేషన్స్లో యూజ్ చేస్తే, దోని ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్స్లో యూజ్ చేస్తాము. మరి ఈ ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటే మనము మనకంటే చిన్న వాళ్ళతో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ మాట్లాడేటప్పుడు యూజ్ చేసే భాషనే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అని అంటాము. మరి ఫార్మల్ లాంగ్వేజ్ అంటే మనకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కానీ యూజ్ చేసే భాషనే ఫార్మల్ లాంగ్వేజ్ అని అంటాము. సో దో అన్నది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అయితే, ఆల్దో అన్నది ఫార్మల్ లాంగ్వేజ్. రెండిటికి కూడా అయినప్పటికీ లేదా ఉన్నప్పటికీ అనే అర్థమే వస్తుంది. యద్యపి బారిష్ హో రహీ థీ. బారిష్ హో రహీ థీ అంటే వర్షం పడుతూ ఉంది. యద్యపి బారిష్ హో రహీ థీ అంటే వర్షం పడుతున్నప్పటికీ అనే అర్థం వస్తుంది. దో ఇట్ వాజ్ రైనింగ్. ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతూ ఉంది. దో ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతూ ఉన్నప్పటికీ. నెక్స్ట్ హాలాంకి. హాలాంకి అంటే కూడా అయినప్పటికీ, ఉన్నప్పటికీ. వహ్ బీమార్ థీ. వహ్ బీమార్ థీ అంటే ఆమె అనారోగ్యంతో ఉంది. హాలాంకి వహ్ బీమార్ థీ అంటే ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ అని అర్థం. దో షీ వాజ్ సిక్. షీ వాజ్ సిక్ కా మతలబ్ ఆమె అనారోగ్యంతో ఉంది. దో షీ వాజ్ సిక్ అంటే ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ అనే అర్థం వస్తుంది. దీని స్ట్రక్చర్ వచ్చేసి సెంటెన్స్కి స్టార్టింగ్లోనే దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ ఈ మూడింట్లో ఏదైనా ఒకటి రాసేసి తర్వాత బేసిస్ స్టేట్మెంట్ రాయాలి. బేసిస్ స్టేట్మెంట్కి బాద్మే యాంటీ రిజల్ట్ రాయాలన్నమాట. మరి ఈ బేసిస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, యాంటీ రిజల్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యద్యపి బారిష్ హో రహీ థీ ఫిర్ భీ వహ్ బాహర్ గయా అంటే వర్షం పడుతూ ఉన్నప్పటికీ అతను బయటికి వెళ్ళాడు. సాధారణంగా మనము వర్షం పడుతూ ఉంటే బయటకి ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాము. కానీ ఈ సెంటెన్స్లో వర్షమేమో పడుతూ ఉంది, కానీ అతనేమో బయటికి వెళ్ళిపోయాడు. సో ఆపోజిట్ రిజల్ట్ అనమాట. దీనినే యాంటీ రిజల్ట్ అని అంటామన్నమాట. సో అతను బయటికి వెళ్ళాడు అన్నది యాంటీ రిజల్ట్ అయితే, వర్షం పడుతూ ఉంది అన్నది బేసిస్ స్టేట్మెంట్ అనమాట. ఈ రెండు లైన్లని మనము ఆల్దో అనే కంజంక్షన్ యూజ్ చేసి కలుపుతూ ఉన్నామన్నమాట. ఓకేనా? సో యద్యపి అంటే ఉన్నప్పటికీ, బారిష్ హో రహీ థీ అంటే వర్షం పడుతున్నప్పటికీ, ఫిర్ భీ వహ్ బాహర్ గయా ఫిర్ భీ అయినా కూడా, వహ్ అతను, బాహర్ గయా బయటకి వెళ్ళాడు. దో ఇట్ వాజ్ రైనింగ్ హీ వెంట్ అవుట్. ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతూ ఉంది. దో ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతూ ఉన్నప్పటికీ, హీ వెంట్ అవుట్ అతను బయటికి వెళ్ళాడు. హాలాంకి వహ్ బీమార్ థీ ఫిర్ భీ ఉస్నే కామ్ పూరా కియా. హాలాంకి ఉన్నప్పటికీ, ఏమున్నప్పటికీ, వహ్ బీమార్ థీ ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఫిర్ భీ అయినా కూడా, ఉస్నే కామ్ పూరా కియా ఉస్నే ఆమె, కామ్ పూరా కియా పనిని పూర్తి చేసింది. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ పనిని పూర్తి చేసింది. దో షీ వాజ్ సిక్ షీ ఫినిష్డ్ ద టాస్క్. దో షీ వాజ్ సిక్ అంటే ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ, షీ ఫినిష్డ్ ద టాస్క్ ఆమె టాస్క్ని కంప్లీట్ చేసింది. यद्यपि मुझे आमंत्रित किया गया है फिर भी मैं पार्टी में नहीं जा रहा हूँ. यद्यपि मुझे आमंत्रित किया गया है
నన్ను ఆహ్వానించినప్పటికీ ఫిర్ భీ మే పార్టీ మే నహీ జా రహా హూ, అయినా కూడా నేను పార్టీకి వెళ్ళడం లేదు. నన్ను ఆహ్వానించినప్పటికీ నేను పార్టీకి వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పార్టీ దో ఐఎమ్ ఇన్వైటెడ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పార్టీ అంటే నేను పార్టీకి వెళ్ళట్లేదు. ఇక్కడ దో అనే కంజంక్షన్ని మనము సెంటెన్స్కి మధ్యలో యూజ్ చేసాము. సెంటెన్స్కి మధ్యలో యూజ్ చేస్తే దో అనే కంజంక్షన్కి ఎక్కడ కామాలన్నవి రావన్నమాట. సెంటెన్స్కి స్టార్టింగ్లో యూజ్ చేస్తేనే మనము మధ్యలో కామా అన్నది బేస్ స్టేట్మెంట్ పక్కన యూజ్ చేస్తాము. దో ఐఎమ్ ఇన్వైటెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పార్టీ. దో ఐఎమ్ ఇన్వైటెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పార్టీ. నెక్స్ట్ ఆల్దో. ఆల్దో అంటే కూడా యద్యపి, హాలంకి, తథాపి, పరంతు అనే అర్థమే వస్తాయి. యద్యపి అంటే అయినప్పటికీ, హాలంకి అంటే కూడా అయినప్పటికీ, తథాపి అంటే కూడా అయినా కూడా, పరంతు మీన్స్ కానీ అనే అర్థమే వస్తాయి. కాకపోతే ఆల్దోని ఫార్మల్ సిచ్యుయేషన్స్లో యూజ్ చేస్తాము. హాలంకి మేరే పాస్ ల్యాప్టాప్ హై ఫిర్ భీ మే ఇసే చలా నహీ సక్తా. హాలంకి ఉన్నప్పటికీ, ఏమున్నప్పటికీ, మేరే పాస్ ల్యాప్టాప్ హై నా దగ్గర ల్యాప్టాప్ ఉన్నప్పటికీ, ఫిర్ భీ అయినా కూడా, మే ఇసే మే నేను, ఇసే దీనిని, చలా నహీ సక్తా ఆపరేట్ చెయ్యలేను. నా దగ్గర ల్యాప్టాప్ ఉన్నప్పటికీ నేను దీన్ని ఆపరేట్ చేయలేను. ఆల్దో ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్ యట్ ఐ కెన్ నాట్ ఆపరేట్ ఇట్. ఆల్దో ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అంటే నా దగ్గర ల్యాప్టాప్ ఉన్నప్పటికీ, యట్ ఐ కెన్ నాట్ ఆపరేట్ ఇట్ కానీ నేను ఆపరేట్ చెయ్యలేను. యద్యపి పరీక్ష కఠిన్ థీ ఫిర్ భీ మేనే అచ్చా లిఖా. యద్యపి ఉన్నప్పటికీ, ఏమున్నప్పటికీ, పరీక్ష కఠిన్ థీ ఎగ్జామ్ కష్టంగా ఉన్నప్పటికీ, ఫిర్ భీ అయినా కూడా, మేనే అచ్చా లిఖా నేను బాగా రాశాను. పరీక్ష కష్టంగా ఉన్నప్పటికీ నేను బాగా రాశాను. ఆల్దో ద ఎగ్జామ్ వాజ్ డిఫికల్ట్ ఐ రోట్ వెల్. ఐ రోట్ వెల్ అంటే నేను బాగా రాశాను, దట్ ఈజ్ ఏ యాంటీ రిజల్ట్. ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉన్నప్పటికీ అని అర్థం వస్తుంది. హాలంకి మే మేకప్ నహీ కర్తీ పర్ బహుత్ సుందర్ లగ్తీ హూ. హాలంకి అయినప్పటికీ, మే మేకప్ నహీ కర్తీ నేను మేకప్ వేసుకోకపోయినప్పటికీ, కానీ బహుత్ సుందర్ లగ్తీ హూ చాలా అందంగా కనిపిస్తాను. నేను మేకప్ వేసుకోకపోయినప్పటికీ చాలా అందంగా కనిపిస్తాను. ఆల్దో ఐ డోంట్ వేర్ మేకప్ ఐ లుక్ వెరీ బ్యూటిఫుల్. ఐ లుక్ వెరీ బ్యూటిఫుల్ అంటే నేను చాలా అందంగా కనిపిస్తాను. ఆల్దో ఐ డోంట్ వేర్ మేకప్ అంటే నేను మేకప్ వేసుకోకపోయినప్పటికీ అని అర్థం వస్తుంది. హాలంకి వహ్ బీమార్ థా ఫిర్ భీ వహ్ కామ్ పర్ గయా. వహ్ బీమార్ థా అంటే అతడు అనారోగ్యంగా ఉన్నాడు. హాలంకి వహ్ బీమార్ థా అంటే అతడు అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఫిర్ భీ అయినా కూడా, వహ్ కామ్ పర్ గయా అతను పని మీద వెళ్ళాడు. హీ వెంట్ టు వర్క్ ఆల్దో హీ వాజ్ ఇల్. హీ వెంట్ టు వర్క్ అంటే అతను పనికి వెళ్ళాడు. ఆల్దో హీ వాజ్ ఇల్ అంటే అతను అనారోగ్యంతో ఉన్నప్పటికీ. హాలంకి మే బిజీ హూ పర్ మే ఆప్కి మదద్ కరుంగా. నేను బిజీగా ఉన్నా కానీ మీకు సాయం చేస్తాను. ఆల్దో ఐఎమ్ బిజీ ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ అంటే నేను మీకు సాయం చేస్తాను. ఆల్దో ఐఎమ్ బిజీ అంటే నేను బిజీగా ఉన్నా కానీ. హాలంకి బారిష్ హో రహీ థీ హమ్ టహల్నే గయే. హమ్ టహల్నే గయే అంటే దిస్ ఈజ్ ఏ యాంటీ రిజల్ట్. మేము వాకింగ్కి వెళ్ళాము. హాలంకి బారిష్ హో రహీ థీ అంటే వర్షం కురుస్తున్నప్పటికీ. వర్షం కురుస్తున్నప్పటికీ మేము వాకింగ్కి వెళ్ళాము. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ ఫర్ ఎ వాక్. వీ వెంట్ ఫర్ ఎ వాక్ అంటే మేము వాకింగ్కి వెళ్ళాము. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం కురుస్తున్నప్పటికీ. నెక్స్ట్ ఈవెన్ దో. ఈవెన్ దో అంటే కూడా అయినప్పటికీ, ఉన్నప్పటికీ అనే అర్థమే వస్తుంది. కాకపోతే ఈవెన్ దోని కాంట్రాస్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, యద్యపి పరీక్ష ఆసాన్ థీ ఫిర్ భీ మే అసఫల్ హో గయా. ఇక్కడ ఎగ్జామ్ అన్నది చాలా ఈజీగా ఉంది. ఎగ్జామ్ చాలా ఈజీగా ఉన్నప్పుడు మనం కంపల్సరీ పాస్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఫెయిల్ అవ్వడం అన్నది జరిగింది. సో కాంట్రాస్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈవెన్ దోని యూజ్ చేస్తాము. యద్యపి అంటే అయినప్పటికీ, పరీక్ష ఆసాన్ థీ అంటే ఎగ్జామ్ ఈజీగా ఉన్నప్పటికీ,
ఫిర్ భీ అయినా కూడా మే అసఫల్ హో గయా నేను ఫెయిల్ అయ్యాను. ఎగ్జామ్ ఈజీగా ఉన్నప్పటికీ నేను ఫెయిల్ అయ్యాను. ఈవెన్ దో ద ఎగ్జామ్ వాజ్ ఈజీ ఐ ఫెయిల్డ్. ఐ ఫెయిల్డ్ అంటే నేను ఫెయిల్ అయ్యాను. ఈవెన్ దో అంటే అయినప్పటికీ. ఏమైనప్పటికీ? ద ఎగ్జామ్ వాజ్ ఈజీ. పరీక్ష సులభమైనప్పటికీ. హాలాంకి ఘడి మహంగీ థీ ఫిర్ భీ మేనే ఉసే ఖరీద్ లియా. హాలాంకి అయినప్పటికీ, ఘడి మహంగీ థీ వాచ్ ఖరీదైనప్పటికీ, ఫిర్ భీ అయినా కూడా, మేనే ఉసే నేను దానిని ఖరీద్ లియా కొనేశాను. వాచ్ ఖరీదైనప్పటికీ నేను దాన్ని కొన్నాను. ఈవెన్ దో ద వాచ్ వాజ్ ఎక్స్పెన్సివ్ ఐ బాట్ ఇట్. ఐ బాట్ ఇట్ అంటే నేను దాన్ని కొన్నాను. ఈవెన్ దో ద వాచ్ వాజ్ ఎక్స్పెన్సివ్ అంటే వాచ్ ఖరీదైనప్పటికీ అని అర్థం వస్తుంది. యద్యపి వహ్ బహుత్ బూఢా హై ఫిర్ భీ వహ్ స్వస్థ్ హై. యద్యపి అయినప్పటికీ, వహ్ బహుత్ బూఢా హై అతను చాలా ముసలివాడైనప్పటికీ, ఫిర్ భీ అయినా కూడా వహ్ స్వస్థ్ హై అతను ఆరోగ్యంగా ఉన్నాడు. దీనినే మనం భలేహి అని కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. భలేహి వహ్ బహుత్ బుడా హై వహ్ స్వస్థ్ హై. అతను చాలా ముసలివాడైనప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. ఈవెన్ దో హీఈస్ వెరీ ఓల్డ్ హీఈస్ హెల్దీ. ఈవెన్ దో హీఈస్ వెరీ ఓల్డ్ అతను చాలా ముసలివాడైనప్పటికీ హీఈస్ హెల్దీ అతను ఆరోగ్యంగా ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్.